హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ చాక్లెట్ హబ్. ఈరోజు వీడియోలో ఇంకొక అనౌన్స్మెంట్ ఉంటుంది. దివాళీ రిలేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా ఆన్లైన్ క్లాసెస్కి వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా అయితే రికార్డ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయండి. లైవ్ క్లాసెస్, జూమ్ లైవ్ క్లాసెస్ మాత్రం అవైలబుల్ లేవు. ఇంకా ఫ్యూచర్లో కూడా అప్ టు దివాళీ వరకు కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేది మనం కండక్ట్ చేయలేదు. అయితే మీకు డౌట్స్ వస్తే ఎలా ఏంటి అని చెప్పేసి ఒక్కటే తప్ప మిగిలిందంతా క్లాస్ అంతా చాలా ఆర్గనైజింగ్గా డిజైన్ చేయడం జరిగింది. మనము లైవ్లో క్లాస్ జరిగినప్పుడు కూడా కొన్ని కవర్ చేయలేని విషయాలను కూడా మనం అన్ని కవర్ చేస్తూ వీడియో చేయడం జరిగింది. మీకు 90% డౌట్స్ అయితే అస్సలు రావండి. అలా ఏ డౌట్స్ లేకుండానే ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు డౌట్స్ వచ్చినా క్లారిటీ చేసుకునే విధంగా మీరు ఈ వీడియోస్ చూసుకోండి. మళ్ళీ మీరు చాక్లెట్స్ చేసుకునే విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది కోర్సు. ఇది లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అయితే ఈ కోర్సులో ఒకవేళ డౌట్స్ వచ్చాయి అని అనుకోండి, ఎలా అనేది మ్యాక్సిమం మీకు డౌట్. అలాంటప్పుడు మీరు వన్స్ మీరు చేయడం స్టార్ట్ చేస్తారు కదా, ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి నాకు ఈ ప్లేస్లో ప్రాబ్లం వస్తుంది, ఇలా చాక్లెట్స్ చేస్తున్నప్పుడు ఇలా ప్రాబ్లం వస్తుంది, ఎలా ఏంటి అని చెప్పేసి మీరు అడగండి. కాస్టింగ్ గురించి కానివ్వండి, మెల్టింగ్ గురించి కానివ్వండి, ప్యాకింగ్ గురించి కానీ ఎనీథింగ్. ఒకవేళ మేము వీడియోలో మిస్ చేసిన మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా అవి కాకుండా మీకు వేరే డౌట్స్ వచ్చినా అడగొచ్చండి, ప్రాబ్లం లేదు. బట్ వర్కింగ్ అవర్స్లో అడిగినప్పుడు మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతామన్నమాట. నాన్ వర్కింగ్ అవర్స్ అండ్ నాన్ వర్కింగ్ డేస్లో ఇమ్మీడియట్గా రెస్పాండ్ కాము. అదొక్కటే మీరు కన్సిడర్ చేయండి. ఇంకా మీకు సపోర్ట్ అనేది లైఫ్ టైం ఉంటుందండి. దివాళీ రిలేటెడ్ క్లాసెస్ విన్న వాళ్ళకి ఆ క్లాస్ గురించి మాత్రమే, దివాళీ క్లాస్ విన్న వాళ్ళకి క్యాండిల్స్ గురించి సపోర్టు అలా కాదనమాట. మీరు ఏదైతే కోర్స్ చేస్తున్నారో దాని గురించి సపోర్ట్ అనేది మీకు లైఫ్ టైం ఉంటుంది. ఇంకా ఈ రికార్డ్ క్లాసెస్ కూడా మీకు లైఫ్ టైం ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బెస్ట్ ఏంటి అని అంటే, మీరు ఆన్లైన్ అనుకోండి, మీరు లైవ్ క్లాసెస్ అనుకోండి, అది ఆ రోజుకే కంప్లీట్ అయిపోతుంది అనమాట, రికార్డ్ అనేది ఉండదు. ఇదైతే ఏంటంటే మీకు లైఫ్ టైం ఉంటుంది. ఇది ఒక బెనిఫిట్. మనకు దివాళీ టైంలో చాలా బిజీగా ఉంటామండి. ఇయర్ మొత్తము ఉండేది ఒకటి ఎత్తైతే మనం ఈ 2 months అనేది చాలా బిజీగా ఉంటాం. కాబట్టి మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఎక్కువ క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వట్లేదు. ఆఫ్లైన్ క్లాసెస్ ఈ వీక్ మనము వెనస్డే రోజు, నెక్స్ట్ కమింగ్ వెనస్డే రోజు మనము క్లాసెస్ అనేది అనౌన్స్ చేస్తున్నాం. డేట్ ఆల్రెడీ బుకింగ్స్ అయిపోతున్నాయండి. ఇంకెవరైనా బుకింగ్ చేసుకోవాలి అని అంటే ఈ కమింగ్ వెనస్డే రోజు బుక్ చేసుకోవచ్చు. ఆ రోజు బుకింగ్స్ క్లోజ్ అయిపోతాయి కదా, అంటే 10 members మ్యాక్సిమం కట్ ఆఫ్ అండి. 10 members కంటే ఎక్కువ అయిన వాళ్ళని నెక్స్ట్ డేకి మనము కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే వెనస్డే రోజు కాకుండా థర్స్డే రోజు ఇంకో క్లాస్ జరుగుతుంది, ఆ రోజు మిమ్మల్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అలా మ్యాక్సిమం 1 or 2 weeksలో మేము క్లాసెస్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నాము. ఆఫ్లైన్ బుకింగ్స్ మాత్రం చెప్తున్నాను. ఈ 2 weeks తర్వాత మీరు ఒకవేళ కావాలి కోర్సెస్ అనుకుంటే ఈ వీడియో ఈరోజు రీచ్ కాకపోవచ్చు, మీరు నెక్స్ట్ 1 month తర్వాత చూడొచ్చు ఈ వీడియో. అలాంటి వాళ్ళు కోర్స్ చేయాలంటే మాత్రం ఓన్లీ రికార్డ్ క్లాసెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. మీరు రికార్డ్ క్లాసెస్ అన్ని తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. మీకు కంప్లీట్లీ మీకు ఏ రోజు స్టోర్కి వచ్చినా కానీ ఆ రోజు మీకు నాకు ఈ ప్రాబ్లం ఉంది, డౌట్ ఉంది అని అంటే మేము ఖచ్చితంగా క్లారిఫై చేస్తామన్నమాట. మీకు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మెయిన్ డౌట్ ఏంటి అంటే అసలు దీంట్లో ఏమేమి కంటెంట్ ఉంటుంది, ఏం కోర్సులో ఏమేమి కవర్ అవుతాయి అనేది. అయితే ఫస్ట్ మనము ఫీజు ఎంత, ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది అనే విషయాన్ని నేను చెప్తాను. ఆన్లైన్ క్లాస్ వచ్చేసేసి 7 days ఉంటుందండి. 7 days మీకు కావాలి అని అంటే ఎవ్రీడే క్లాసెస్ అయినా పంపించమన్నా పంపిస్తాం, ఒకటేసారి 7 days క్లాస్ లింక్స్ పంపించమన్నా పంపిస్తాము, అది మీ చాయిస్ అనమాట. నెక్స్ట్ ఎవ్రీ క్లాస్ మీకు 1 hour దాకా ఉంటుంది క్లాస్ అనేది. దాంట్లో ఏం కవర్ అవుతాయి అనేది చెప్తాను. రెసిపీస్ అండి, రెసిపీస్ మీకు ఫ్లేవర్స్ ఉంటాయి, ఇంకా ఫ్లేవర్స్ ఉంటాయి, రెసిపీస్ అన్ని కవర్ అవుతాయి. మీకు నియర్లీ 10 types ఆఫ్ చాక్లెట్స్ అనేది కవర్ అవుతాయి అన్నమాట ఇందులో. ఇంకా అవి కాకుండా ఇంకా కావాలి మాకు, ఇంకా ఏమైనా నేర్చుకుందాము అని అంటే మీరు ఎప్పటికప్పుడు ఇప్పుడు దివాళీ వరకు ఏదో ఒకటి నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను, అలా కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మీరు వేరే ఛానల్స్లో చూడడము, సంథింగ్ మనం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే కూడా ఇంకా రెసిపీస్ వస్తాయి. మీకు అందు గురించి రెసిపీస్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ విషయాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, జనరల్లీ కోర్స్ అనగానే 20 types ఆఫ్ రెసిపీస్, 30 types ఆఫ్ రెసిపీస్ అని మెన్షన్ చేస్తూ ఉంటారు. మీరు దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. నేను 10 types 4 to 5 types అనేసరికి మీకు రెసిపీసే లేవు కదా అని ఒక డౌట్ వస్తుంది.
కాకపోతే రెసిపీస్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓన్లీ చాక్లెట్ బిజినెస్ ఎలా చేయాలి, కస్టమర్ దాకా రీచ్ ఎలా అవ్వాలి, కస్టమర్ రిపీట్ ఎలా అవ్వాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, లేబులింగ్ ఎలా ఉండాలి, ప్యాకింగ్ ఎలా ఉండాలి, అలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ వదిలేసేసి మనం 30 టైప్స్ 40 టైప్స్ 50 టైప్స్ చాక్లెట్ రెసిపీస్ నేర్చుకోవడం వల్ల యూజ్ అనేది ఉండదు. అది నెక్స్ట్ మనం చేసుకోవచ్చు. ఏదైతే మెల్ట్ అవ్వకుండా ఉంటాయి, ఏవైతే ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటాయి, ఏవైతే మనకు బడ్జెట్లో పడి మనం కస్టమర్కి మంచి రేట్లో ఇవ్వగలుగుతాము, ఆ చాక్లెట్స్ మాత్రం బిజినెస్ చేయడానికి ఏవైతే కరెక్ట్గా ఉంటాయి ఆ చాక్లెట్స్ మాత్రమే నేను నేర్పిస్తాను. అవే వర్కౌట్ అవుతాయి యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, యాజ్ పర్ మై కస్టమర్స్ ఎక్స్పీరియన్స్, మై స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్. నేను అవి మాత్రమే నేను కవర్ చేస్తున్నానండి. ఇంకొకటి చాక్లెట్, ఇప్పుడు అప్కమింగ్ సీజన్ మనకు దివాళీ కాబట్టి చాక్లెట్ క్రాకర్స్ అనేది 12 టైప్స్ ఉంటాయి. అయితే ఇదేంటి అంటే మీరు దివాళీ కోర్స్ చేయడం వల్ల మీరు ఇంకా ఎటువంటి కోర్స్ చేయాల్సిన అవసరం లేదు, మీకు అన్ని ఇందులోనే కవర్ అయిపోతాయి. ఇది అడ్వాన్స్డ్ కాబట్టి ఇందులో మీరు నేర్చుకునేవన్నీ ఒక అండర్స్టాండ్ చేసుకున్నాక మిగిలిన చాక్లెట్స్ వేరే ఏమైనా కనిపించగానే ఇవి ఎలా చేశారు అనే ఐడియా అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఫోటో చూడగానే ఈ చాక్లెట్స్ ఎలా చేస్తారు అనే ఐడియా మీకు ఈజీగా వచ్చేస్తుంది, అంత నాలెడ్జ్ అనేది మీకు గెయిన్ అవుతారు. తర్వాత చాక్లెట్ వ్రాపింగ్ టెక్నిక్స్, ఇక్కడ చాలా డిఫరెంట్ షేప్స్ ఆఫ్ చాక్లెట్స్ అనేది చేయడం జరుగుతుంది ఈ క్లాసెస్లో. అలాంటప్పుడు మనం ఒక్కొక్క చాక్లెట్కి ఒక్కొక్క వ్రాపింగ్ ఉంటుందండి, స్టిక్కరింగ్ కాడి నుంచి వ్రాపింగ్ దగ్గర నుంచి అన్ని డిఫరెంట్గా ఉంటాయి అనమాట. వ్రాపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా రావాల్సి ఉంటుంది, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది, అన్నీ ఈక్వల్గా ఉండవు. తర్వాత మార్కెటింగ్ అండి, మార్కెటింగ్ గురించి ఉంటుంది, కాస్టింగ్ గురించి ఉంటుంది. కాస్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాము. వీడియోలో చెప్పాక మీకు వాట్సాప్లో కూడా మెసేజ్, టైపింగ్ మెసేజ్లో కూడా వస్తుందన్నమాట. మీకు ఎంత పర్సెంటేజ్కి ఎంత చేసుకోవాలి, ఏ టైప్ బాక్స్కి ఎంత కాస్టింగ్ పెట్టుకోవాలి, 12 క్యావిటీకి ఎంత, 6 క్యావిటీకి ఎంత, నార్మల్గా చాక్లెట్స్ చేస్తే ఎంత, బాక్స్ టైప్లో చేస్తే ఎంత, హ్యాంపర్స్కి ఎలా ఉంటుంది, ఇంకా మనం క్రాకర్స్ మోడల్స్లో అలా చేస్తే ఎలా ఉంటుంది, అన్ని డిఫరెంట్ వేస్లో మీకు ఒకటి కొటేషన్ లాగా తీసుకొని అది డైరెక్ట్ మీకు చార్ట్ అనేది పంపిస్తామన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు దానికోసం మళ్ళీ వీడియోస్ అన్ని చెక్ చేయకుండా మ్యాక్సిమంగా మనం ఏమేమైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ మీకు నోట్స్ లాగా ఒకటి వాట్సాప్లో మీకు పంపించడం జరుగుతుంది. తర్వాత లేబులింగ్ అండ్ స్టిక్కరింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా డెకరేషన్, ఇంకా కాస్ట్ సేవింగ్ అండ్ టైం సేవింగ్ టెక్నిక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక వర్క్ని మనము అవర్స్ ఓన్లీ ఆర్డర్ చేయడానికి టైం స్పెండ్ చేసాం అనుకోండి, అప్పుడు మనం ఆర్డర్స్ అనేది ఎక్కువగా చేయలేము, మనం ప్రాఫిట్ కూడా ఎక్కువ తీసుకోలేము అనమాట. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం సేవింగ్, మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుండడం వల్ల మనము 10 బాక్సెస్ చేసే దగ్గర 15 బాక్సెస్ చేయగలుగుతాం. అలాంటప్పుడు మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇక్కడ లేబర్ కూడా తగ్గిపోతారు, 2 లేబర్స్ పెట్టుకునే బదులు మనం ఒక్కరితోటే మనం మేనేజ్ చేయగలుగుతాం అనమాట. అలా కూడా మన కాస్టింగ్ అనేది తగ్గుతుంది. అలా కొన్ని ఉంటాయండి. అలా మనము అమౌంట్ సేవ్ చేసుకునే విధంగా టెక్నిక్స్ ఉంటాయన్నమాట. అంటే కొన్ని టిప్స్ ఉంటాయి. కొన్ని దగ్గర మనం వేస్టేజ్గా డబ్బులు ఎక్కడైతే స్పెండ్ చేస్తామో అవసరం అనుకుని ఉంటామో అలాంటివి అంత అవసరం లేదు. ఇది మనకు అవసరం ఇనిషియల్ స్టేజ్లో మనం బిజినెస్ చేసుకోవడానికి. యాక్చువల్గా నిజంగా మనకి ఏమవసరం అనేది కొన్ని విషయాలు మనం చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే వేస్టేజ్ అనేది అవ్వదండి. వేస్టేజ్ అవ్వలేదు, మనకు ఒక 20,000 30,000 సంథింగ్ మనం సేవ్ చేసాము కొన్ని వేస్టేజ్ కాకుండా. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకు కొన్ని ఎన్నో ఆర్డర్స్ చేస్తే వచ్చే అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోగలుగుతాం. అలాంటప్పుడు ఇమీడియట్లీ మనం మార్కెట్లోకి వెళ్ళగానే మనకు ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. లేదంటే ఎప్పటికప్పుడు మనం చేసిన మిస్టేక్స్ తోటి మనం చేసిన లాసెస్ని మనము భర్తీ చేసుకోవడానికే మన టైం అంతా వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదండి. ఇంకా నెక్స్ట్, హౌ టు సెటప్ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, టూల్స్ అండ్ మిషన్స్, సర్టిఫికేట్స్ అండ్ పర్మిషన్స్, హౌ టు మేక్ క్యాటలాగ్ టు గెట్ ఆర్డర్స్ ఫ్రమ్ కంపెనీస్. ఇది కార్పొరేట్ గిఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇంకా చిన్న బిజినెసెస్ ఉంటాయండి, చిన్న ఆఫీసెస్ ఉంటాయి. 10 మెంబర్స్ 20 మెంబర్స్ 30 మెంబర్స్ 100 మెంబర్స్ ఇలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే చిన్న బిజినెసెస్ అనేది మన సరౌండింగ్స్లో నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. పెద్ద కార్పొరేట్ లెవెల్లో 10,000 మెంబర్స్ 50,000 మెంబర్స్ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉండే ఆ లెవెల్కి వెళ్ళేదానికి మనకు ఫస్ట్ ఈ లెవెల్లో మనం కవర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అక్కడి వరకు అయినా కానీ మనకు స్టెప్ బై స్టెప్ మనము ఎక్కాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మనము 10,000 బాక్సెస్ ఆర్డర్ వచ్చినా మనం చేయలేము అనమాట. కాబట్టి మనం నెమ్మదిగా నిదానంగా చేయగలుగుతూ ఉంటాము. దానికి సంబంధించినవి కూడా ఎలా చేసుకోవాలి, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి కాంటాక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలా కంపెనీ ఓనర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్ని ఎలా మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, ఎలా దొరుకుతారు మనకు, ఇవన్నిటి గురించి కూడా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కాంటాక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. తర్వాత హౌ టు మార్కెట్ ఆన్లైన్, how to make catalog to get orders from companies, it's over na. How to market on online, how to set up website, free.
హౌ టు ఇంక్రీజ్ ప్రాఫిట్స్, హౌ టు అండర్స్టాండ్ అండ్ ఓవర్కమ్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ ఫ్లక్చువేషన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒకలాగా అనుకొని మనంతటా మనం చాక్లెట్స్ చేస్తూ వెళ్ళిపోవడం కాదండి, మార్కెట్ని స్టడీ చేసుకోవడము, మన కాంపిటీటర్ని స్టడీ చేస్తూ ఉండడము, కస్టమర్ బిహేవియర్, కస్టమర్ టేస్ట్ని మనము చూస్తూ ఉండడము, ఇలా ప్రతి ఆస్పెక్ట్ని చూస్తూనే మనం ఒక ప్రైజింగ్ కానీ మనము ఒక క్యాటలాగ్ కానీ మన ప్రోడక్ట్ రేంజ్ని కానీ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మనకు వచ్చింది మనం సేల్ చేసుకోవడం కాదండి, మార్కెట్లో ఏం నడుస్తుంది, మార్కెట్ ఏం కోరుకుంటుంది, కస్టమర్ చాయిస్ ఏంటి, దాన్ని బట్టి మనం ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుందండి. రేట్ కూడా దాన్ని బట్టే మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కార్పొరేట్ గిఫ్టింగ్ ఐడియాస్, హ్యాంపర్స్ మేకింగ్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, డూస్ అండ్ డోంట్స్, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కవర్ అవుతాయి. మ్యాక్సిమం ఈ కోర్స్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఇది ఆన్లైన్ కోర్స్ గురించి చెప్పాను. ఆఫ్లైన్ కోర్స్ వాళ్ళకు కూడా ఈ ఆన్లైన్ కోర్స్ రికార్డ్ ఏదైతే ఉందో అది మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. క్లాస్ అయిపోయాక మీరు నెక్స్ట్ డే మీకు ఇది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆఫ్లైన్ క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఆ రోజు చూస్తున్నారు, నెక్స్ట్ డే వెళ్ళాక చాలా డౌట్స్ రేజ్ చేస్తున్నారు అనమాట. మీకు ఇన్ కేస్ డౌట్స్ వస్తే ఈ రికార్డ్ క్లాస్ చూసుకొని మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రతిదానికి మళ్ళీ మెసేజ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. కాబట్టి ఆఫ్లైన్ క్లాస్ చేసే వాళ్ళకి ఈ రికార్డ్ క్లాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ వాళ్ళకేమో ఓన్లీ రికార్డ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఫీజ్ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను. మీకు పేమెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది వాట్సాప్ చేశాక మీరు ఆర్డర్ అంటే క్లాసెస్ బుక్ చేసుకుంటాము అని చెప్పాక మీకు పేమెంట్ నెంబర్ అనేది ఇస్తాము. మీరు పేమెంట్ చేసి మీ స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా డేట్ అనేది ఇప్పుడు అనౌన్స్ చేశాం కదా ఆల్రెడీ 18th అని చెప్పేసి. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది అంటే నెక్స్ట్ 10 members బ్యాచ్ అవ్వగానే డేట్ అనౌన్స్ చేసేస్తాము. వాళ్ళకి వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి అనౌన్స్ చేస్తాం. ఇలా పబ్లిక్లో మళ్ళీ వీడియో పెట్టమండి. ఇది నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ చాలా వీడియోస్ ఉంటాయన్నమాట. కోర్సెస్ అనేది నేను మొత్తం తగ్గించేశాను ఆల్రెడీ. మన ప్రీవియస్ క్లయింట్స్ ఆర్డర్స్ చేయడానికి మనకి ఇంకా 2 months టైం అనేది సరిపోదన్నమాట. ఇది ఆన్లైన్ క్లాసెస్ గురించి. నెక్స్ట్ ఎస్పెషల్లీ ఆఫ్లైన్ క్లాసెస్ గురించి ఇంకోసారి డీటెయిల్స్ చెప్తాను. ఆ రోజు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుందండి క్లాస్, ఈవినింగ్ 6 క్లోజ్ అవుతుంది. ఈ మధ్యలో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే 10 అన్నాక 10:30కి అందరు రావడం, అసెంబ్లీ కావడము, 11కి స్టార్ట్ కావడం, అలా సంథింగ్ ఏమైనా జరిగింది అనుకోండి, ఈవినింగ్ మనకు 6 తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. క్లాస్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అలా 7 వరకు క్లోజ్ అవుతుంది అనమాట. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 or 7 వరకు క్లోజ్ అవుతుంది. అలా మీకు ఫ్లెక్సిబుల్ ఉంటే, పాసిబుల్ ఉంటే మన లొకేషన్ అడ్రస్ అనేది మన డిస్క్రిప్షన్లో పెడతాము. ఇంకా మీకు కరెంట్ లొకేషన్ కావాలి అన్నా కానీ RS చాక్లెట్ హబ్ అని మీరు సెర్చ్ చేయండి, మీకు లొకేషన్ వచ్చేస్తుంది. మీరు వేరే డిస్ట్రిక్ట్స్ ఆర్ వేరే స్టేట్స్ నుంచి రావాలి అనుకునే వాళ్ళైతే ముందు రోజు వచ్చి ఇక్కడ స్టే చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. మీకు రిలేటివ్స్ కానీ సంథింగ్ మీకు ఎక్కడ ఫ్లెక్సిబుల్ ఉంటే మేము అకామిడేషన్ అయితే ఇవ్వమండి. ఇంకా ఏం తెచ్చుకోవాలి ఏంటి అవన్నీ డీటెయిల్స్ కూడా మేము వాట్సాప్లో మీకు పంపించేస్తాం అనమాట. డేట్ మాత్రము ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ అనేది 18th రోజు వెనస్డే రోజు స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ బ్యాచెస్ అనేది దానికి కంటిన్యూషన్లో జరుగుతూ ఉంటాయి అనమాట. అలా 1 week 10 daysలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది కోర్సు. అది కూడా నేను ఆఫ్లైన్ ఎందుకు క్లోజ్ చేస్తున్నాము అని అంటే స్టోర్లో కంటిన్యూస్గా కస్టమర్స్ ఉంటారండి. కంటిన్యూస్గా కస్టమర్స్ నడుస్తూ ఉంటుంది ఫ్లో. మనకి ఇక్కడ ఉన్న ప్లేస్లో మనకున్న స్టాఫ్ మీకు ఆఫ్లైన్ క్లాస్ జరిగేటప్పుడు ఒక 4 members మీకు మెంటర్స్ ఉంటారు అనమాట. మీరు చేస్తున్నప్పుడు మీకు హెల్ప్ చేయడానికి, మీరు హ్యాండ్స్ అండ్ సెషన్ చేస్తూ ఉంటారు కదా, మీరు మీ చేతితో వర్క్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు మీకు మెంటర్స్ అనేది అవసరం ఉంటుంది, హెల్ప్ చేయడానికి కానీ, మీరు ఏమైనా మిస్టేక్ చేసి మీకు చెప్పడానికి కానీ. అలాంటప్పుడు మనకు వాకిన్ కస్టమర్స్ వచ్చినప్పుడు మేము అక్కడ డైవర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈ క్లాస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఫిజికల్గా ఇక్కడికి వస్తూ ఉన్నారు, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు క్లారిఫై చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా కావాలి అన్నా, ఫిజికల్గా ప్రోడక్ట్స్ చూడాలి అన్నా, క్వాలిటీ చూడాలన్నా అలా కూడా చూసుకోవచ్చు. మీరు బై హ్యాండ్ తీసుకెళ్ళినా కానీ మీకు ఛార్జెస్ కూడా మీకు సేవ్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీరు ఈ కోర్స్ చేస్తే చాక్లెట్లో వేరే కోర్సెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా క్యాండిల్కి సంబంధించి షార్ట్గా కోర్సెస్ అనేది పెడుతున్నాము. దానికి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. క్యాండిల్స్కి స్వీట్స్ అండ్ డెజర్ట్స్ క్యాండిల్స్ కోసము ఒక కోర్స్ పెడుతున్నాము. డిజైనర్ దివాళీ క్యాండిల్స్ కోసము, దివాళీ అని కాదండి, ఎన్ని ఫెస్టివల్కి యూజ్ అవుతాయి, విత్ రంగోలీస్, విత్ మ్యాట్స్, సంథింగ్ అలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చాలా ట్రెండింగ్, చాలా బడ్జెట్లో అయిపోతుంది. 100% సేల్స్ అనమాట. సేల్స్ మాత్రం గ్యారంటీగా ఉంటుంది. ఫీజు చాలా 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 తక్కువ పెట్టాము. ఫస్ట్ బ్యాచ్ మాత్రమే ఆన్లైన్లో ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి రికార్డ్ క్లాసే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనకు ఏదైతే క్లాస్ జరుగుతూ ఉంటుంది కదా, క్లాస్ జరిగినప్పుడు అది మనము రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాం.
ఆ రికార్డ్ని మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఆన్లైన్. మీరు పేమెంట్ చేశాక మేము చెప్తాము, పేమెంట్ చేసే ముందే చెప్తాము మీకు ఇచ్చేది రికార్డ్ క్లాసా లేకపోతే లైవ్లో ఉంటుందని. అలా చెప్పే మీకు ఇస్తాము. మీకు లైవ్ క్లాస్ అని చెప్పి రికార్డ్ క్లాస్ ఇవ్వడం అలాంటిది ఏమి ఉండదు. మేము ఖచ్చితంగా ఏదైతే ఇస్తామని చెప్తామో అదే ఇస్తాము. బై మిస్టేక్ మీకు ఏమైనా రాంగ్ జరిగినా కానీ మేము దాన్ని ఖచ్చితంగా మీకు దానికి ఆ అమౌంట్కి సరిపడా మీకు న్యాయం అయితే జరుగుతుంది. దాంట్లో ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి ఏంటంటే మనకు ప్రీవియస్ మన రివ్యూస్ ఉంటాయి కదండి, మన క్లాసెస్ ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళ రివ్యూస్ పెడుతూనే ఉన్నాను, ఎవ్రీడే పెడుతూనే ఉన్నాను. అన్ని రివ్యూస్ పెట్టాలి అంటే మనకు అసలు సరిపోదు అనమాట, ఎన్ని వీడియోస్ చేసినా సరిపోదు. అలా పెడుతూనే ఉన్నారు. రాఖీ బ్యాచెస్ మాత్రం 100% అసలు బాగా రిజల్ట్ వచ్చిందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దివాళీ కూడా సేమ్ అలా అదే ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. వాటికి సంబంధించిన రివ్యూస్ మీరు గూగుల్ రివ్యూస్లో చూడొచ్చు, లేదంటే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చేసాము, అందులో కూడా చూడొచ్చు. అంత రివ్యూస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనము చేసే చాక్లెట్స్ ఏంటి ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను కొంచెము సైడ్లో ఫొటోస్ కూడా పెడుతూ ఉంటాను, మీకు అర్థమైపోతుంది. మనం చార్జ్ చేసే చార్జెస్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను కదా, స్క్రీన్ మీద ఇస్తున్నాము. ఆ ఛార్జ్ అనేది చాలా 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 నామినల్ ఛార్జ్ అండి. నేను చెప్పే సబ్జెక్ట్కి నేను ఇచ్చే మీకు కాన్సెప్ట్స్కి నేను ఛార్జ్ చేసే ఛార్జ్ అనేది నిజంగా చెప్పాలి అంటే చాలా నామినల్ ఛార్జ్ అనమాట. కాబట్టి మీరు బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు క్లాసెస్కి ఇమ్మీడియట్లీ చేసుకోండి. ఇలా రిక్వెస్టింగ్గా ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను క్లాసెస్ అటెండ్ చేసినప్పుడు, నేను డేటా నోట్స్ చేసినప్పుడు తక్కువ మంది బుకింగ్ చేసుకుంటున్నారు. లైవ్ అయిపోయాక ఎక్కువ మంది అడుగుతున్నారు. ఆ టైంలో నేను అవైలబుల్ ఉండలేకపోతున్నాను. తీరా మనకు ఫెస్టివల్ ముందు వచ్చినప్పుడు వాళ్ళకి టైం ఉండట్లేదు. ఇలాంటివన్నీ ఆల్రెడీ రాఖీ టైంలో మనం ఫేస్ చేసేసాము. కాబట్టి ఈ టైంలో అలాంటి జరగకుండా చూసుకోండి. అటు ఇటుగా ఉండి ఏమవుతుందో ఏంటో అలాంటి సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను, 20 టాపిక్స్ కవర్ అవుతున్నాయి కదా, ఆల్రెడీ చెప్పాము. అవన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు అన్నీ ఓకే అనుకున్నప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇంకా మీరు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లాస్ రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తున్నామండి. మీరు కేవలం వాట్సాప్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్లైన్ క్లాస్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆఫ్లైన్ క్లాస్, మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది అడగండి. మీకు పేమెంట్ నెంబర్ ఇస్తాము, అమౌంట్ చెప్తాము, మీరు పేమెంట్ చేస్తే మీకు డేట్స్ స్లాట్ బుక్ అయిపోతుంది అనమాట. మీరు ఇన్ కేస్ వద్దామని అనుకున్నారు ఆఫ్లైన్ క్లాస్కి, బై మిస్టేక్ సంథింగ్ ఏదైనా జరగడం వల్ల మీరు క్లాస్కి అటెండ్ కాలేకపోయారు, అప్పుడు ఎలా, అమౌంట్ ఎలా అంటే మీరు నెక్స్ట్ బ్యాచ్కి మిమ్మల్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. ఇన్ కేస్ నెక్స్ట్ బ్యాచ్ కూడా రాలేకపోతున్నారు ఆఫ్లైన్ క్లాసెస్కి, అప్పుడు మీకు ఆన్లైన్ క్లాస్ రికార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అమౌంట్ రీఫండ్ చేయడం మాత్రం ఉండదండి. అదన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. లేదు అనంటే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, మీరు ఏదైనా మెటీరియల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు వెబ్సైట్లో. ఇంకా బెస్ట్ ఆప్షన్, మీకు క్లాసెస్ అస్సలు అవసరం లేదు అనుకుంటే మీ అమౌంట్ మాత్రం మా దగ్గర పెట్టుకోవడం అయితే ఏముండదు. మీ క్లాస్ అటెండ్ కాలేదు కాబట్టి మీరు అది మీ ప్రాబ్లము, మీరు అటెండ్ కాకపోతే మేమేం చేయలేము, ఇలాంటి వర్డ్స్ అయితే ఏముండవు. మీకు పెట్టిన డబ్బులకు మాత్రం మీకు ప్రాబ్లం అయితే ఉండదండి. ఇంకా మెటీరియల్ కిట్స్ గురించి, రాఖీ కిట్ ఎలా ఉందో దివాళీ కిట్ కూడా కిట్ పెడుతున్నాము. కాకపోతే దివాళీ కిట్ అనేది 1500-2000 అలా చేయమని అడుగుతున్నారు. అలా పాసిబుల్ అవ్వదండి. కాకపోతే మేము ఏం చేస్తున్నాము అంటే, దివాళీకి యాక్చువల్లీ మనకు ఫిక్స్డ్గా ఒక 5000 రూపీస్లో కిట్ ఉంటుంది. అదే విధంగా కిట్ ఈ ఇయర్ కూడా తయారు చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కిట్ తోటి ఇయర్ కిట్కి సంబంధం లేదండి. ఈ ఇయర్ మొత్తం కొత్త బాక్సెస్, కొత్త కలెక్షన్ వస్తాయి. దానికి తగ్గట్టుగా మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తాము, కొత్త వీడియో పెడతాము, అదే ఫాలో అవ్వండి. ప్రీవియస్ వీడియోస్ని దీన్ని చెక్ చేసుకొని, క్రాస్ చెక్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. లాస్ట్ టైం అలానే కన్ఫ్యూజ్ అయ్యారు. ఎవ్రీ ఇయర్ కనెక్షన్ అనేది మారుతూనే ఉంటుంది. మీరు లాస్ట్ ఓల్డ్ వీడియోస్ 4-5 ఇయర్స్ లేకపోతే ఇప్పుడు లాస్ట్ ఇయర్ది చెక్ చేసుకొని, దాంట్లో అది ఉంది, దీంట్లో ఇది ఉంది, పార్సల్ వచ్చాక ఆ వీడియో క్రాస్ చెక్ చేసుకొని ఈ వీడియోకి అలాంటి కన్ఫ్యూజన్కి లోన్ అవ్వకూడదు. ఇంకొకటి, మీరు 5000 మేము పెట్టలేము, మేము 1000లోనే పెడతాం, మా కిట్ తయారు చేసి ఇవ్వండి అంటే అలా కిట్ తయారు చేయడం అయితే పాసిబుల్ కాదు. మీరు ఇండివిజువల్గా ఐటమ్స్ అన్నీ కొనుక్కోవచ్చండి. మీకు ఎన్ని స్టిక్కర్స్ కావాలో అన్నీ కొనుక్కోండి, ఎన్ని బాక్సెస్ కావాలో అన్నీ కొనుక్కోండి. మీరు 1000లో ఎన్ని పెట్టగలుగుతారో, ఏమేమి కావాలో అవి తీసుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. కిట్ విషయంలో మాత్రం ఒకటే కిట్ ఉంటుంది దివాళీకి. అది కాకుండా సింపుల్గా కొన్ని కిట్స్ పెడుతున్నాం దివాళీ రిలేటెడ్. ఏం కిట్స్ అంటే, దివాళీ రిలేటెడ్ చాక్లెట్ మౌల్డ్స్, దివాళీ రిలేటెడ్ ఆ మౌల్డ్స్ యూజ్ చేసి స్టిక్కర్స్, ఆ మౌల్డ్స్కి ఏదైతే వస్తాయో స్టిక్కర్స్, ఈ రెండు కలిపి కోంబో పెడుతున్నాం అనమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఏ దానికి ఏ స్టిక్కర్ వస్తుంది, ఇంకా మనకి ఏమేం కావాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది.
కొంతమంది ఏంటంటే ఓన్లీ చాక్లెట్స్ ఇంట్లో వరకు చేసుకునే వాళ్ళు ఉంటారు, ప్రాక్టీస్ చేయడానికి ఉంటారు కదా, వాళ్ళకి మోల్డ్ స్టిక్కర్స్ ఉంటే సరిపోతుంది. బాక్సెస్ ఇవన్నీ అడిషనల్ అనమాట. అలా బాక్సెస్ కావాలంటే మీకు ఏ బాక్స్ కావాలో ఆ బాక్స్ మాత్రమే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలా మీరు చిన్న చిన్న కిట్లు తయారు చేసుకోవడానికి ఉంటుంది. ఈ కిట్స్ కూడా కొద్దిగా ఈసారి రీజనబుల్గా పెట్టేస్తున్నామండి, అంటే కొన్ని ఆఫర్స్ లాగా పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా డిస్కౌంట్ కూపన్స్ కూడా మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు బల్క్ ఆర్డర్స్ ఉన్నప్పుడు. అన్ని ఆర్డర్స్ కాదండి, డిస్కౌంట్ కూపన్ బల్క్ ఆర్డర్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు 50 బాక్సెస్ 100 బాక్సెస్ ఇలా పెడుతున్నప్పుడు మీరు మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూపన్స్ అనేది ఇస్తామన్నమాట. 100 బాక్సులు, 200 బాక్సులు, 300 బాక్సెస్ ట్రేస్, బల్క్ క్వాంటిటీస్లో క్యావిటీ ట్రేస్ ఇలా ఆర్డర్స్ పెడుతూ ఉంటారు అనమాట. వాళ్ళ కోసం చెప్తున్నాను, 5 బాక్స్ 10 బాక్సెస్ కోసం కాదు. ఇంకా క్యాండిల్స్కి అయితే రా మెటీరియల్ కూడా తెప్పించేసాము. క్యాండిల్ వ్యాక్సెస్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, పర్ఫ్యూమ్స్ కానివ్వండి, మోల్డ్స్ కానీ, స్వీట్స్, డెజర్ట్స్, ఇంకా డిజైనర్ క్యాండిల్స్ అన్ని రా మెటీరియల్స్ షాప్లో ఉంటున్నాయి. వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాము, చెక్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా ప్రాబ్లం వస్తే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే ఊరికే సర్లే చాక్లెట్ సరదాగా నేర్చుకుందాం, ఏముందిలే ఖాళీగా రీషా అంటే నాకు ఆ క్రెడిట్ అంతా తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాలనిపిస్తుంది. ఫుల్ గా చెప్తున్నాను మ్యామ్ ఈ వర్డ్స్. నేను పెట్టిన ఎఫర్ట్ కి నేను సక్సెస్ అయినట్టే. బిజీ ఫుల్ బిజీ మ్యామ్. నేను మీ క్లాసెస్ తర్వాత వెంటనే మీకు స్టార్ట్ అయిపోతుంది బిజినెస్ అని, అలానే జరిగింది. వాళ్ళకైతే మీకు చాలా 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 థ్యాంక్స్ మ్యామ్. అసలైతే వచ్చి కలుద్దామని అనిపిస్తుంది, కానీ విజయవాడ కదా మ్యామ్, ఊరికే రాలేను అక్కడికి. చాలా బాగుంది, బాక్స్ బాగుంది, మొత్తం ప్రతిదీ కూడా వెరీ గుడ్ అన్నట్టుగానే. ఇంకా రేటింగ్ అయితే 5 రేటింగ్ అలా వచ్చినట్టుగా అనిపించింది నాకు. మీరు ఇచ్చిన అవుట్పుట్ వల్ల, మీరు ఇచ్చిన సజెషన్స్ వల్ల నాకు చాలా చాలా బెనిఫిట్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా హ్యాపీగా ఉంది. నేను ఎంతో కొంత అయితే సంపాదించుకున్నాను, మీ సపోర్టే మ్యామ్. ఏదైనా మాకు అసలు బూస్టప్ అంతా మీరే ఇచ్చింది. అసలు చాలా చూస్తాను నేను వీడియోస్, కానీ ఎటు రూట్లో వెళ్ళాలి, ఏం చేయాలి అనేది అసలు ఒక ఫుల్ స్టాప్ లేదు నాకు ఇన్ని రోజులు. ఇప్పుడు ఆగాను మ్యామ్, మీ ద్వారానే ఆగి ఒక లైన్లో పడ్డాను. మీకు ఎంతో రుణపడి ఉంటాం మేమంతా. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అందరూ టేస్ట్ బాగున్నాయి అన్నారు. కూడా వాళ్ళ షాప్ లోకి నేను సేల్ చేస్తాను అని చెప్పేసి బాక్సెస్ ఆల్మోస్ట్ అన్ని తీసేసుకుంది. చాలా హ్యాపీగా ఉంది. రాఖీకి బాగా సేల్ అయినాయి. నేను వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేశాను, 25,000 ప్రాఫిట్ వచ్చిందండి ఇందులో. బాగుందండి. చేయటము, దాన్ని బాగా క్లిక్ అవడం కూడా ఒక రకంగా బాగుంది.